వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. చంద్రబాబు పవన్ కళ్యాణ్ జుగల్బందీ ఎంత దాకా? అమరావతిలో జరిగే ప్రతి చిన్న అభివృద్ధికి అసలు బాస్ ఢిల్లీయేనా? ఏపీ రాజకీయాల్ని శాసిస్తోంది ఇక్కడి స్థానిక నేతలా, లేకపోతే ఆ హస్తిన పెద్దలా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేజర్ ప్రాజెక్ట్స్ కేంద్ర నిధులు లేకుండా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా పడేలా లేదు. ఢిల్లీ నిధుల మీద అంతగా ఆధారపడాల్సి వస్తోందంటే పొలిటికల్ ఈక్వేషన్ కూడా అలాగే ఉంటుంది. ఎవ్రీ రిబ్బన్ కట్ ఇన్ ఏపీ మే ఆల్సో బీ a political message from ఢిల్లీ. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి, ఆత్మ గౌరవం గురించిన ప్రగల్భాలు ఒకవైపు, ప్రతి పైసా కోసం ఢిల్లీ వైపు చూసే దీన స్థితి ఇంకోవైపు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం నడుస్తోంది సరే, కానీ ఆ ఎన్డీఏ భాగస్వామ్యం వెనుక అసలు కథ ఏంటి? బీజేపీ ఈరోజు ఒక మిత్రపక్షంగా ఉంటూనే రేపటి పొలిటికల్ ఆల్టర్నేటివ్గా ఎదగడానికి సైలెంట్గా పట్టు పెంచుకుంటుందా? ఆన్సర్ ఈజ్ ఎస్. బీజేపీస్ ఆంధ్ర స్ట్రాటజీ ఏంటంటే యాలీ టుడే, ఆల్టర్నేటివ్ టుమారో. ఎందుకో కానీ చంద్రబాబు మోదీ దోస్తానా ఎంతకాలం సవ్యంగా కొనసాగుతుందనే అనుమానాలు మాత్రం మొదలయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్, శివసేన ఎంపీలు బీజేపీకి మద్దతు ప్రకటించిన తరుణంలో ఇక టీడీపీ మద్దతు తమకు అవసరమని మోదీ భావిస్తారా అనేది పడుతున్నటువంటి డౌట్. మోదీ 3.0 ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఖచ్చితంగా చంద్రబాబు, నితీష్ కుమార్. అయితే బీహార్లో నితీష్ విషయంలో బీజేపీ ఏం చేసిందో అందరికీ తెలుసు. ఇక ఏపీలో చంద్రబాబు విషయంలో మోదీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరం, ఇంట్రెస్టింగ్. ఈ మధ్య తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీకి చెందిన దాదాపు 20 మంది రెబల్ లోక్సభ ఎంపీలు, అలాగే ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీకి చెందిన ఆరుగురు 6 ఎంపీస్ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. అయినా సరే సమీప భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మద్దతు అత్యంత కీలకం అనే టాక్ ఉంది. బీజేపీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇప్పటికీ ఎందుకు అవసరం అంటే దానికి ఒక కథ ఉంది, చాలా కథ ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 272 అనే మెజారిటీ మార్కును సాధించలేకపోయింది. దానికోసం ఎన్డీఏ ప్రభుత్వం స్థిరంగా కొనసాగాలంటే టీడీపీ ఎంపీలు సపోర్ట్గా ఉండి తీరాల్సిందే. తృణమూల్ కాంగ్రెస్, శివసేన రెబెల్ ఎంపీలు రాకతో కూటమి బలం పెరిగినప్పటికీ వాళ్ళు సాంకేతికంగా వేరే పార్టీలుగా మారటం, లేకపోతే విలీనం కావటం వంటి చట్టపరమైనటువంటి ప్రక్రియల్లో మాత్రం ఉంటారు. అందువలన నమ్మకమైన మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీ స్థానం మారదు అనేది ఒక చర్చ. ఇక ఎన్డీఏకి పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా 2/3 మెజారిటీ అవసరం. ఈ మధ్య ఇటీవల నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ వంటి రాజ్యాంగ సవరణ బిల్లులు లోక్సభలో 3/2 మెజారిటీ లేకపోవడం మూలంగా వీగిపోయాయి. టీఎంసీ, శివసేన ఎంపీల తిరుగుబాటు తర్వాత ఎన్డీఏ బలం దాదాపు 320 దాటింది. అయినా రాజ్యాంగ సవరణలకు అవసరమైన 352, 362 మధ్య మార్కుకు ఎన్డీఏ ఇంకా దూరంగానే ఉంది. దానికోసం అందువల్లనే భవిష్యత్తులో కీలక బిల్లులు పాస్ కావాలంటే తెలుగుదేశం పార్టీ ఎంపీల ఓట్లు బీజేపీకి అత్యంత అవసరం, కీలకం కూడా. అయితే క్రమక్రమంగా చంద్రబాబు డిమాండింగ్ పొజిషన్ కోల్పోవలసిన పరిస్థితి వస్తుందేమో అనే అనుమానాలు మాత్రం ఉన్నాయి. ఇక పార్టీల మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు డిమాండ్ల పట్ల ప్రధాని మోదీ పూర్తిగా లొంగిపోయే అవకాశం ఉండదు. కట్ట విరగకుండా, పాము చావకుండా సమతౌల్యత పాటించే వ్యూహాన్ని మోదీ అవలంబించవచ్చు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో, ముఖ్యంగా ఇటువంటి టైంలో చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు
పూర్తి చేయటానికి అవసరమైన నిధుల్ని కేంద్రం తన బడ్జెట్ ద్వారా అంచెలంచెలుగా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మాత్రం పాత నిబంధనల్ని సాకుగా చూపిస్తూ వెనకడుగు కూడా వెయ్యవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మన అభ్యంతరాల్ని పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీతో సఖ్యత చెడకుండా ఆ పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటికే ఉన్న ప్రాధాన్యతను మోదీ కొనసాగిస్తారు. భవిష్యత్తులో జరగబోయే కేబినెట్ విస్తరణలో ఒకవేళ కొత్తగా వచ్చిన తృణమూల్ కాంగ్రెస్, శివసేన రిబెల్స్ లేకపోతే ఇతర నేతలకు చోటు కల్పించాల్సి వచ్చినా తెలుగుదేశం పార్టీకి కేటాయించిన కీలక పోర్ట్ఫోలియోల్ని మార్చకుండా చంద్రబాబు సంతృప్తిపరిచే నిర్ణయాలే తీసుకుంటారని అనుకోవచ్చు. ఓవరాల్గా బీజేపీది ఏపీలో త్రిముఖ వ్యూహం. రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలతోనూ సానుకూలంగా వ్యవహరించడం బాహాటంగానే కనిపిస్తుంది. ఓపెన్గా పవన్ కళ్యాణ్ వెంట సినిమా అభిమానులు, యువ ఓటర్లు, ముఖ్యంగా కాపు కమ్యూనిటీ ఉంది కదా. అందుకే మోదీశాలకు పవన్ తెగ ముద్దొచ్చేస్తున్నాడు. సనాతనవాదిగా మౌల్డ్ చేసి హిందుత్వ అజెండాను హోల్ అండ్ సోల్ బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ని తయారు చేసుకున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీలు మిత్రపక్షంగా ఉన్నా ఇంకోవైపు వైసీపీతో బీజేపీకి ఇండైరెక్ట్గా స్నేహం ఉందనేది చర్చ. అందుకే వైఎస్ జగన్ అవినీతి అక్రమాల మీద సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణ స్పీడు తగ్గిపోయిందనే అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత కోరుకుంటున్నా సరే వైఎస్ జగన్ మీద దర్యాప్తుల్ని వేగవంతం చేసే విషయంలో మోదీ సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం కనిపించడం లేదు. టోటల్గా ఏపీ రాజకీయాల్లో ట్విస్ట్ ఏంటంటే ఏ ఒక్కరి మీద పూర్తిగా ఆధారపడకుండా ఉండాలనేది బీజేపీ వ్యూహం. ఇతర పార్టీల ఎంపీల మద్దతు ఇస్తున్నందువలన చంద్రబాబు పెట్టే కొన్ని కఠినమైన షరతుల మీద కేంద్రం గట్టిగా నిలబడే అవకాశం ఉంది. ఇతర పార్టీల ఎంపీల మద్దతు ఇస్తున్నందు మూలంగా చంద్రబాబు పెట్టే కొన్ని కఠినమైన షరతుల మీద కేంద్రం గట్టిగా నిలబడే అవకాశం ఉంది కూడా. అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వ దీర్ఘకాలిక స్థిరత్వానికి, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అంటాం, ప్రతిష్టాత్మక బిల్లుల ఆమోదానికి చంద్రబాబు అవసరం కొంతకాలమైనా ఉంటుంది. ఎలాగైనా సరే, ఎలాగో అలాగా ఏపీలో బలపడేందుకు మాత్రమే బీజేపీ సైలెంట్ ప్రయత్నాలు సాగిస్తోంది. కూటములు ఈ రోజున శాసిస్తే సంస్థాగత బలం భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. మరి రేపు బీజేపీ సాధించే ప్రతి ఓటు మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు నుంచే కదా చీలేది. ఇది తెలిసే తెలుగుదేశం పార్టీ ఢిల్లీ నియంత్రణలోనే ఉన్నట్టుంది. రాజకీయ ప్రాపకం కోసమో, వైసీపీని ఎదుర్కోవాల్సిన అనివార్యత, నిధుల అవసరమో టీడీపీ వైపు నుంచి పక్కాగా ఢిల్లీ మీద పొలిటికల్ డిపెండెన్సీ మాత్రం బ్రహ్మాండంగా పెరిగింది. అందుకేనేమో డెవలప్మెంట్ పాలిటిక్స్ ఇప్పుడు అమరావతిలోనే కాదు, అంతకంటే ఎక్కువగా ఢిల్లీ వీధుల్లో నడుస్తున్నాయి, ఢిల్లీ స్ట్రీట్స్లో నడుస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కట్ అయ్యే ప్రతి రిబ్బన్ వెనుక ఢిల్లీ పంపిన ఒక బలమైన రాజకీయ సందేశం స్పష్టంగా దాగుంది. ఢిల్లీ చేతుల్లో పవర్ ఉంది. అందుకే ఇక్కడి నాయకుల్ని ఇంత తేలిగ్గా ఆడించగలుగుతున్నారా అనేది జనసామాన్యం వైపు నుంచి వస్తున్నటువంటి సింగిల్ క్వశ్చన్. హీ హూ పేస్ ది పైపర్ కాల్స్ ద ట్యూన్.